హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 156తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అభి, రవి ఇద్దరు చాలాసేపు డాబా మీద ఉండి ఎలా వాళ్ళని గెటప్లు మార్చినా ఐడెంటిటీ చేయాలని ఆలోచనలో పడతారు. పెళ్లికి ఊరిలో సగం మంది వచ్చే అవకాశం ఉంది. అమ్మాయి తరపు బంధువులు మనకు తెలియను కూడా తెలీదు. వాళ్ళని ఎలా కనిపెడతాం? అవనిని నీ కనుసన్నల్లో ఉండేలా చూసుకోవాలి అని అంటాడు రవి. కొంచెం కష్టమే. పెళ్లికొచ్చిన జనాల్లో వాళ్ళు ఎక్కడుంటారు అనేది తెలుసుకోవడానికి. పోనీ వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేద్దామా అంటే ఇది పల్లెటూరు. పెద్ద గొడవ అయిపోతుంది. అలా ఏదైనా చేస్తే పరిస్థితి వివరించి చెప్పినా ఏం జరుగుతుందో గొడవ అని భయపడి వాళ్ళు పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోతారు. దానివల్ల అమ్మాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మనం పెళ్ళి ఏ అడ్డంకులు రాకుండా జరగాలి అంటే సైలెంట్గానే వాళ్ళని ఐడెంటిటీ చేయాలి అని అంటాడు అభి. సరే మరి మఫ్టీలో ఉంటారు, ఎందుకైనా మంచిది పోలీస్ ఫోర్స్ పిలిపించినా అని అంటాడు రవి. ఇప్పుడు పోలీసులకి ఊర్లో వాళ్ళు ఉన్నారని తెలిస్తే గందరగోళం చేస్తారు. హాస్పిటల్లో ఉన్నవాడిని జాగ్రత్తగా కాపలా కాయలేకపోయారు. ఇంకెక్కడికొచ్చి మాత్రం వాళ్ళు చేసేది ఏముంటుంది? 2 నెలలుగా ధనుంజయ్ జాడ కనుక్కోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళొచ్చి ఇక్కడ హడావుడి చేసి పెళ్ళిని డిస్టర్బ్ చేయడం తప్ప ఏమీ ఉండదు. మనకున్న వాళ్ళు సరిపోతారులే. అయినా వాళ్ళిక్కడికొచ్చారన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. వాళ్ళు చచ్చినా లోకం దృష్టిలో పారిపోయారని మాత్రమే అనుకోవాలి అని అంటాడు అభి. మరీ మా పోలీసులను అంత తీసి పడేయకురా. ఎంత జాగ్రత్తగా ఉన్నా మాతో కూడా ఆటలాడుతుంటారు అందరూ అంటాడు రవి. నీలాంటి వాళ్ళు నీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పు. ఒకవేళ సిన్సియర్గా చేసిన పైనుంచి మీకు అడ్డంకులు, నిజాయితీ పరులకు సస్పెన్షన్లు, వేధింపులు. సర్లే, ఇప్పుడు మీ గురించి మాట్లాడడం కాదు కానీ రేపు ఉదయం నుంచి మాత్రం ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎవరు అనుమానంగా కనిపించినా ఆలోచించకుండా ఈడ్చుకొచ్చే అని అంటాడు అభి. సరే, నువ్వు మాత్రం అవనికి దగ్గరలోనే ఉండు. వాళ్ళ టార్గెట్ తనే కాబట్టి వాళ్ళు వచ్చిన అవని దరిదాపుల్లోనే ఉంటారు. కాబట్టి మనకి ఈజీ అవుతుంది కొంచెం తెలుసుకోవడానికి అని రవి అంటాడు. వాళ్ళే కోరుండొస్తున్నారులే చావడానికి. ఇంక వాళ్ళని మనం పోలీసులకు అప్పచెప్పడం, జైలుకు పంపించడం అనేది లేదు. వాళ్ళు చచ్చారో బతికారో కూడా తెలియకుండా చంపేయడమే. బుద్ధిగా జైల్లో ఉండండిరా అని ప్రాణాలతో వదిలేస్తే ఇదిగో ఇలాగే చేస్తుంటారు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. మీ పోలీసులను అక్కడే వెతుక్కోనివ్వు. ఇక్కడ వరకు మాత్రం రానివ్వకు. ఎవరికీ తెలియకూడదు మనం చేసేదేది. సరే పద, కాసేపు పడుకుందాం. ఇక తెల్లారి నుంచి పెళ్ళై వాళ్ళిద్దరూ దొరికే వరకు మనకి కంటి మీద కొనుక్కు ఉండదు అని అంటాడు అభి. ఇద్దరు కిందకొచ్చేసరికి హాల్లోనే పడుకున్న అను గారికి మెలకువతో ఉంటారు. ఏమైంది అభి, ఈ టైంలో బయటికి వెళ్ళారు అని అనుమానంగా అడుగుతారు. ఊరికినే అమ్మమ్మ, నిద్ర పట్టలేదు. అందుకే అలా డాబా మీదకు వెళ్ళాం. మెలకు వచ్చిందా తలుపు చప్పుడికి? లేదులే, నేను వాష్రూమ్ కని లేచాను. సరే, ఇంకో 2 గంటలే మీరు పడుకునేది. 4 అయితే పెళ్లి పనులు మొదలైపోతాయి. వెళ్ళి కాసేపు పడుకోండి అని ఇద్దరిని లోపలికి పంపించేస్తారు అనుగారు. లోపలికి వెళ్ళిన అభి ప్రశాంతంగా నిద్రపోతున్న అవనిని చూసి, పెళ్లిలో నీ కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టడం అంటే నీకు కష్టం. ఒక పక్క అన్న, ఒక పక్క ఫ్రెండ్. నిన్ను సైలెంట్గా ఓ దగ్గర కదలకుండా కూర్చోమని అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ తప్పడం లేదు. అలా అని మరీ కూర్చోమని చెప్పంలే. చిన్న చిన్న పనులు నాకు దగ్గరలో ఉండి చేసుకో ఈ ఒక్కసారికి. వాళ్ళిద్దరు పని పడితే ఇక మనకి శత్రుశేషం అనేది ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని అవని నుదురు మీద ముద్దు పెట్టి పడుకుంటాడు అభి. విజయవాడ దగ్గరలోకి రాగానే బస్టాండ్కి వెళ్తే ప్రమాదం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది, సెర్చ్ చేస్తారేమో అన్న డౌట్తో కృష్ణా బ్యారేజ్ దగ్గర బస్ దిగిపోతాడు ప్రభాకర్. టోటల్ గెటప్ మార్చేస్తే కానీ ప్రశాంతంగా అక్కడికి వెళ్ళలేను, ముందు ధనుకు ఫోన్ చేయాలనుకుని పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తాడు. ధనుంజయ్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ధనుంజయ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నేను విజయవాడ వచ్చేసాను. ఇక్కడి నుంచి తెల్లారాక బయలుదేరుతాను. అక్కడికి ఎక్కడికి రావాలి అని అడుగుతాడు ప్రభాకర్.
ధనుంజయ్ అడ్రస్ చెప్పగానే, సరే రేపు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మొత్తానికి వీడు బాగానే తప్పించుకున్నాడు. నా పని కొద్దిగా తగ్గించేశాడు. కొద్దిగా ఏంటి, పూర్తిగా తగ్గించినట్టే. మొత్తం వాడే చూసుకుంటాడింకా అని నవ్వుకుంటాడు ధనుంజయ్. తెల్లవారి 4 గంటలకి పెళ్లి సందడి మొదలైపోతుంది. ఇంట్లో ముందు తోరణాలు కట్టేసి వినయ్ని పెళ్లి కొడుకుని చేయడానికి కూర్చోబెడతారు. ఇంట్లో జరిగే కార్యక్రమం కాబట్టి అవనిని ఫ్రీగానే వదిలేస్తాడు అభి. గేటు దాటి బయటికి వెళ్తే మాత్రం నాకు చెప్పకుండా వెళ్ళొద్దని ముందుగానే చెప్పేస్తాడు. ధనుంజయ్ మనుషులు ఇంటి చుట్టూ సెక్యూరిటీని చూసి దగ్గరికి వెళ్తే అనుమానించి పట్టుకుంటారని తెలిసి దూరంగానే ఉండిపోతారు. ఏదో పనుల మీద నడుస్తున్నట్లుగా ఆ వీధిలో అటునుంచి ఇటు ఇటునుంచి అటు 2-3 సార్లు తిరుగుతారు. అంతకంటే ఎక్కువ తిరిగినా అనుమానిస్తారని ఉండిపోతారు. ధనుంజయ్ వాళ్ళకి ఫోన్ చేసి, ఇక అక్కడ అవసరం లేదు వచ్చేసేయండి అని పిలిపించేస్తాడు. అందరూ ధనుంజయ్ దగ్గరికి వెళ్ళగానే రూమ్ల నుంచి కనిపిస్తున్న పెళ్లి మండపాన్ని చూస్తూ, ఇక మన పని ఇక్కడే, ఏం చేసినా ఇక్కడే చేయాలి అని అంటాడు. భవి అవని అల్లరితో వినయ్ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం సందడి సందడిగా జరుగుతుంది. షర్ట్ ఇప్పమని చెప్పగానే మెలికలు తిరుగుతున్న వినయ్ని చూసి, ఆడపిల్లల సిగ్గేంట్రా, పెళ్ళి పెళ్ళి అన్నావు, పెళ్లి కొడుకుని చేయకుండా పెళ్ళి ఎలా చేస్తారని రవి ఆట పట్టిస్తూ అంటే, పక్కనున్న మీ ఫ్రెండ్ కూడా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు షర్ట్ తీయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మీరేం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం మా అన్నయ్యని ఆట పట్టిస్తున్నారా? అన్నయ్య, లోపల బనియన్ ఉంది కదా, త్వరగా తీ అని అంటుంది అవని. నన్ను పెళ్లి కొడుకుని చేసినప్పుడు నువ్వు చూడలేదు కదా, నీకెలా తెలుసు? అంటే దొంగచాటుగా వచ్చావా నన్ను చూడ్డానికి అని అడుగుతాడు అభి నవ్వుతూ. అంత లేదులే, నేను లేకపోయినా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని అవని అనగానే, ఆ కూర్చున్నవాడే నీకు అన్నీ మోసుంటాడు, ఆ బనియన్ కూడా ఉండకూడదని చెప్పండి అమ్మమ్మ అని అల్లరిగా అంటాడు అభి. ఒరేయ్, నేనేం చెప్పలేదురా బాబు, నన్ను ఇక్కడ బుక్ చేయకు అని దండం పెడతాడు వినయ్. ఆ మాత్రం భయం ఉండాలి మరి, మీ చెల్లికి చెప్పు అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఘట్టాన్ని పూర్తి చేసేస్తారు. తర్వాత వెంటనే కాలిగోర్లు తీసే కార్యక్రమం కూడా ముగించడంతో అందరికీ కాసేపు రెస్ట్ దొరుకుతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్లు చేసేసి బయట కూర్చుంటారు సరదాగా. ఏం చేస్తున్నా, ఎక్కడున్నా అభి రవి మాత్రం చుట్టూ గమనిస్తూనే ఉండడం మొదలు పెడతారు. వాళ్ళు ఇక్కడి వరకు రారు, పెళ్లి మండపం దగ్గర ఏదైనా చేస్తారు ప్లాన్, ఇక్కడ మనం రిలీఫ్ అవ్వచ్చు అంటాడు అభి. హారికకు తీసుకువెళ్లాల్సిన ప్రధానం సామాన్ అంతా సర్దేసి తలంబ్రాలు ముత్తైదువుల చేత కల్పిస్తారు. హారిక మెడలో వేసే నల్లపూసలు అవని గుచ్చుతూ కూర్చుంటుంది. అభి అటు ఇటు తిరుగుతూ అభి వాళ్ళతో పాటు వినయ్ని ఆట పట్టించడం మొదలు పెడుతుంది. ఏదైనా పెళ్ళంటే పల్లెటూరులోనే చేసుకోవాలి, నిజంగా ఎంత సందడిగా అనిపిస్తుందో అని అంటారు సుచిత్ర గారు. అసలు అవని పెళ్ళి ఇక్కడే చేయాలనే మా ప్లాన్, కానీ అవలేదు. పోనీలే, వినయ్ పెళ్లి వల్లైనా మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది అని అంటారు అనుగారు. ఇక టైం అవుతూ ఉండడంతో పెళ్లి కూతురికి ప్రధానం సామాన్ పట్టుకొని మండపం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందరూ రెడీ అవ్వడం మొదలు పెడతారు. రెడీ అవుతున్న అవని దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హత్తుకొని, చెప్పింది గుర్తుంది కదా, అన్ని పనులు నెత్తిన వేసుకొని ఎటూ తిరగొద్దు, నువ్వు నాకు కనుసన్న దాటి పక్కకు వెళ్తే మాత్రం ఊరుకోను అవని అని అంటాడు. పెళ్లిలో కూడా నన్ను ఎంజాయ్ చేయకుండా చేస్తున్నా, ఆ ఎదవల్ని మాత్రం మామూలుగా చంపకూడదు, రాస్కెల్స్ అని తిట్టుకుంటూ రెడీ అవుతుంది అవని. అప్పటికే ఎందుకైనా మంచిదని అవని చైన్ లాకెట్లో ట్రాకర్ పెడతాడు. వాళ్ళకి తెలుసు కదా బావా, ఒకసారి అలా చేసే ముఖేష్ని చేరుకోగలిగాము అని. అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడరా, నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు మరీ టెన్షన్ పడకు బావా అని అంటుంది. టెన్షన్ ఏం లేదు కానీ నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండవని. నీ చుట్టుపక్కల ఎవ్వరు కొత్తగా కనిపించినా వెంటనే నాకు చెప్పు. కొత్తగా అంటే ఏం చెప్పగలం బావా, ఈ ఊర్లో సగం మంది నాకు తెలీదు, హారిక వాళ్ళ బంధువులు అస్సలే తెలీదు, అందరూ కొత్త వాళ్ళే, కనిపెట్టడం కష్టమే నాకు. కొత్తగా ఉన్నా అనుమానంగా కనిపిస్తారులే, కొంతమంది దొంగ చూపులు చూడడం లాంటివి చేస్తారు, అలాంటి వాళ్ళని కనిపెట్టు, ట్రై చేస్తా అని అంటుంది అవని. అవని అని కేక వేయడంతో
పిలుస్తున్నారు, ఇంక వెళ్తాను అని అంటుండగా అవని నుదురు మీద ముద్దు పెట్టి పద అంటాడు అభి. మామూ, నేనెలా ఉన్నాను అని గాగ్రాలో ఉన్న భవి బయటకొచ్చిన అభిని అడుగుతుంది. నీకేంటి స్వీట్ హార్ట్, ఏంజెల్లా ఉంటావు అని అభి అనగానే వెంటనే అభి చెవి దగ్గర కనీసం నేను ఎలా ఉన్నానన్నా చెప్పావా అని అడుగుతుంది అవని. నువ్వెలా ఉన్నావో చెప్పాలంటే అది స్పెషల్ క్లాస్ అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిందని ఏడుస్తావు అని ఐవింగ్ చేస్తూ అంటాడు అభి. ఈ మాటలతోటే మాయ చేశావు అని నవ్వుకుంటూ వినయ్ దగ్గరికి వెళ్తుంది. అభి కారునే పెళ్లి కొడుకుని తీసుకెళ్లే కారుగా ముస్తాబు చేయడంతో అభి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. వినయ్ భవి వెనక కూర్చోగా అవని అభి పక్కన కూర్చుంటుంది. వరుసగా అన్ని కార్లు బయలుదేరుతాయి పెళ్లి మండపం దగ్గరికి. ప్రభాకర్ ఏ గెటప్ వేసినా అభి తొందరగానే పసిగడతాడని అర్థమై తన ఎదురు పడకుండా ధనుంజయ్తో పని పూర్తి చేయించాలని సింపుల్గా తలపాగా చుట్టేసుకొని మొహానికి మాత్రం మాస్క్ పెట్టుకొని పెళ్లి జరిగే ప్లేస్కి చేరుకుంటాడు. ధనుంజయ్ వాళ్ళున్న హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఇలా ఉంటే కనిపెట్టేస్తారు కదా అని అంటాడు ధనుంజయ్. నేను ఎలా ఉన్నా కనిపెట్టేస్తాడు. అవనిని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఆ మండపం దగ్గర నుంచి బయటకు తీసిరండి. ఎలాగో నేను కారు తీసుకొచ్చాను కాబట్టి అందులో దాన్ని తీసుకొని కొద్దిగా దూరంగా వెళ్ళిపోదాం. హబీ తెలుసుకుని వచ్చేలోపే దానికి కథ ముగించి మనం తప్పించుకోవచ్చు అని అంటాడు ప్రభాకర్. కారు ఎలా తీసుకొచ్చావు అని అడుగుతాడు ధనుంజయ్. తెనాలి సిటీలోకి ఎంటర్ అవగానే పెళ్ళని చెప్పి కారు రెంట్కి తీసుకున్నానులే. నువ్వప్పుడు టీవీల్లో బాగా వచ్చావు కదా, గుర్తుపట్టలేదా ఎవరు? జనాలకు అంత గుర్తే ఉంటే అసలు బయట క్రిమినల్స్ అనేవాళ్ళు ఉండరు. ఎలాగో తీసుకొచ్చాను కదా, ఇక చేయవలసిన పని చూడండి అని కిటికీలో నుంచి కనిపిస్తున్న పెళ్లి మండపాన్ని చూడడం మొదలు పెడతాడు ప్రభాకర్. అప్పుడే పెళ్లి కొడుకుని తీసుకొచ్చిన కారు అక్కడ ఆగడం, అందులో నుంచి అవని నవ్వుతూ దిగడం చూసి ఈ నవ్వు ఇంకా కాసేపేలే నీకు, తర్వాత శాశ్వతంగా నీతో పాటే ఆ నవ్వు మాయమైపోతుంది అని కన్నింగుగా నవ్వుకుంటూ అనుకుంటాడు ప్రభాకర్. మండపం చుట్టూ గమనిస్తాడు. అదొక పెద్ద ఖాళీ స్థలం. అక్కడ మండపం వేయడంతో పెళ్లి మండపం వరకే వెలుతురుండి చుట్టూతా కొద్దిగా చీకటిగానే ఉంటుంది. నేను కారుతో భోజనాల ఏర్పాటు దగ్గర పక్కగా ఉంటాను. ఏదో ఒక విధంగా దాన్ని అక్కడికి తీసుకురండి. అక్కడి నుంచి కారులో వేసుకొని వెళ్ళిపోవడమే. హబీకి తెలిసేలోపే మనం అక్కడి నుంచి కొద్దిగా దూరం వెళ్ళిపోవాలి. తాను తెలుసుకొని మనల్ని వెతుకుతూ వచ్చేలోపే దాని కథ ముగించేయాలి అని అంటాడు ప్రభాకర్. ఎలా చేయాలో కూడా చిన్న ప్లాన్ చెప్పేస్తాడు అందరికీ. అవని వాళ్ళు వినయ్ని తీసుకొని అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్ హౌస్లోకి వెళ్ళి అక్కడ వినయ్ నుంచి ఆడవాళ్ళందరూ ప్రధానం తీసుకొని హారిక దగ్గరికి వెళ్తారు. చేయవలసిన ప్రధాన కార్యక్రమం చేసేస్తారు. 7 గంటల 10 నిమిషాలకే ముహూర్తం కావడంతో హారికని రెడీ చేయడానికి తీసుకువెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చూడటంతో భవి సందడి సందడిగా తిరుగుతుంది. రవి అభి సెక్యూరిటీని మొత్తం ఒకసారి అలర్ట్ చేసి అనుమానంగా ఎవరున్నా నెమ్మదిగా పక్కకు తీసుకొచ్చేయండి అని చెప్పేస్తారు. అది కొద్దిగా పల్లెటూరు కావడంతో తొందరగానే భోజనాలు చేస్తారు కాబట్టి ముహూర్తం 7:10కి కావడంతో జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ కార్యక్రమం చూసి భోజనం చేసి వెళ్ళొచ్చని ఊరి జనం తొందరగానే వచ్చేస్తారు. టైం అవడంతో వినయ్ హారికని మండపంలో కూర్చోబెట్టి పంతులు గారు చేయవలసిన కార్యక్రమం చేస్తూ ఉండడంతో ఆవిడి మండపం పైనే ఉండి పంతులు గారికి కావలసినవి అందిస్తుంది. అప్పటికే ధనుంజయ్ అతని వెనక ఉన్న నలుగురు జనాల్లో కలిసిపోయి లోపలికి వచ్చేస్తారు. అవనికి ఎలా అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని ప్రభాకర్ చెప్పి ఉండడంతో సమయం కోసం చూస్తున్నారు. రవి వచ్చిన జనాలందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. తెలివితేటలు ఉన్న ధనుంజయ్ అసలు అనుమానం పడే విధంగానే ప్రవర్తించకుండా కుర్చీలో కూర్చొని వెళ్ళి చూస్తున్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనతో వచ్చిన నలుగురు మాత్రం పక్కకు వెళ్ళి సమయం కోసం చూస్తూ నిలబడతారు. అవని వాళ్ళ వైపు వస్తే ఎలా అయినా డైవర్ట్ చేయాలని వాళ్ళ ప్లాన్. జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయి మాంగళ్యధారణ కార్యక్రమానికి కూడా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్న సమయంలో
ప్రభాకర్ ప్లాన్లో భాగంగా ఒకడు అభి దగ్గరికి వచ్చి, సార్, మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని ఆయాస పడుతూ అంటాడు. ఏంటని కొంచెం పక్కకు తీసుకువెళ్ళి అడుగుతాడు అభి. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ప్రభాకర్ ప్లాన్ ఫలించి అభి డైవర్ట్ అవుతాడా? అవని పూర్తిగా ప్రమాదంలో పడిపోతుందా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.